తెలంగాణలో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలకమైన అడుగులు వేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా నేడు క్యూర్ పార్దీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ను భూమి పూజ జరగనుంది. కుకట్పల్లి కేపీహెచ్పీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ టవర్స్ ను శంకుస్థాపన చేయనున్నారు. క్యూర్ పార్దీలో ఏకంగా 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. తొలి దశలో 18 ప్రాంతాల్లో 7,340 ప్లాట్లను నిర్మించనున్నారు. ఇందులో భాగంగానే కేపీహెచ్పీ 7, 9వ ఫేజ్ గోకుల్ ప్లాట్స్ మధ్య ఉన్న 5.87 ఎకరాల స్థలంలో 43 కోట్ల వ్యయంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఈ ప్రాజెక్టులో తొలి దశలో 480 ఇళ్లు, రెండో దశలో 680 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎక్కడ తెలుసా ముఖ్యమంత్రి భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పరిశీలించారు. పేద కుటుంబాలకు గూడు కల్పించడమే లక్ష్యంగా వారికి సొంతింటి కలను నిజం చేసే దిశగా ఈ ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. తెలంగాణలో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలకమైన అడుగులు వేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా నేడు క్యూర్ పార్దీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ను భూమి పూజ జరగనుంది. కూకట్పల్లి కేపీహెచ్పీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ టవర్స్ కు శంకుస్థాపన చేయనున్నారు. క్యూర్ పార్దీలో ఏకంగా 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యూర్ ప్రాంతంలో ఇందిరమ్మ టవర్స్ కు ప్రారంభోత్సవం జరుగుతున్నారు. మొత్తం కుకట్పల్లి ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన చేయడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఏడాదిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సంకల్పించింది. క్యూర్ ప్రాంతంలో హైదరాబాద్ అర్బన్ ప్రాంతంలో దాదాపు సుమారు 1,00,000 ఇల్లుని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే ఈరోజు తొలి విడతలుగా 16 నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాల్లో 8,000 ఇళ్ల నిర్మాణాలకు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వము శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా కుకట్పల్లిలో ఉన్నటువంటి 5 ఎకరాల స్థలాల్లో ఇందిరమ్మ టవర్స్ ని 4 ఇందిరమ్మ టవర్స్ ని నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే ఈ రోజు కేబిహెచ్పి కాలనీలో భూమి పూజ కార్యక్రమం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే అవకాశం ఉంది. ఇక 4 టవర్లలో మొత్తం 480 ఫ్లాట్లు నిర్మాణం చేయనున్నారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మొత్తం దాదాపు 43.20 కోట్లు ఖర్చు అవుతున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇక ఒక్కొక్క ఫ్లాట్ విస్తీర్ణం దాదాపు 525 చదరపు అడుగులు ఉంటుంది. అదేవిధంగా బెడ్రూమ్, హాల్, కిచెన్, ఆర్థిక వసతులతో ఈ యొక్క ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడానికి ఇప్పటికే ఒక ప్రాజెక్ట్ ని కూడా రూపొందించడం జరిగింది. మొత్తం క్యూర్ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 90 ఎకరాల్లో భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది. దీంతో పాటు దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 15 వరకు ముందు వరకే ఆగస్టు 1 వరకే దరఖాస్తుల గడువు ఉండేది. కానీ దీన్ని ఆగస్టు 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. దరఖాస్తుకు దాదాపు దరఖాస్తు చేసుకోవాలి. ఎవరికైతే దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఒకరోజు డ్రా తీస్తారు. పారదర్శకంగా అంటే ఈ ఇళ్ల ఎంపిక అనేది పారదర్శకంగా జరుగుతుంది. ఎక్కడ కూడా బ్రోకర్స్కి అంటే మధ్యవర్తులకు తావు లేకుండా ఇదంతా కూడా పారదర్శకంగా పూర్తిగా డ్రా పద్ధతిలో నిర్వహిస్తారు. అయితే ఒకవేళ డ్రాలో ఇల్లు రానటువంటి వారికి తిరిగి ఆ 10,000 రూపాయలు దరఖాస్తు చేసుకునేటప్పుడు 10,000 రూపాయలు చెల్లించిన వారికి తిరిగి మళ్ళీ ఆ 10,000 రూపాయలు ఇస్తామంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సైతము
చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక వచ్చే ఏడాది నాటికి అంటే బోనాలు మళ్ళీ వచ్చే బోనాలు నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అటు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఒక్కొక్క టవర్లో మొత్తం 100 ఫ్లాట్స్ని నిర్మించాలని వస్తుంది. మొత్తం 16 నియోజకవర్గాల్లో దాదాపు 525 చదరపు గజాలలో దాదాపు మొత్తం ఈ ఇళ్ల నిర్మాణాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ, ఈ టవర్స్ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కుకట్పల్లి ప్రాంతంలో చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం ఎవరైతే ఈ యొక్క పేదలకు అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజలకు మాత్రమే ఈ యొక్క అవకాశాలు కల్పిస్తున్నారు. ఎవరికైతే ఇల్లు లేనటువంటి వారికి మాత్రమే మొదటి ప్రాధాన్యం కల్పిస్తారు. భూమి లేనటువంటి వారికి అంటే ఒకవేళ భూమి లేదు ఇల్లు లేనటువంటి వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మొదటి ఫేజ్లో మొత్తం 16 నియోజకవర్గాల్లో ల్యాండ్స్ని ఎంపిక చేయండి. మొత్తం 90 ప్రాంతాల్లో ల్యాండ్స్ని కేటాయించారు. ఎక్కడైతే ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే అదే ప్లేస్లో అంటే ఉదాహరణకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి వేల కోట్ల రూపాయల భూములను కొనుగోలు చేసి అక్కడే ఉన్నటువంటి ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆ టవర్స్ని పెద్ద టవర్స్ని నిర్మించి అక్కడే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. సుమారు 16 మొత్తం అర్బన్ ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో సుమారు 1,00,000 ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే మొదటి ఫేజ్లో 16 నియోజకవర్గాల్లో దాదాపు 90 టవర్స్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే ఈరోజు భూమి పూజ కార్యక్రమం కుకట్పల్లి ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క భూమి పూజ కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ఇళ్ల నిర్మాణం కంప్లీట్ అయిన ఎవరైతే డ్రా వచ్చిన తర్వాత అంటే దరఖాస్తు చేసుకున్నటువంటి 10,000 రూపాయలు కట్టి దరఖాస్తు చేసుకున్నటువంటి తర్వాత ఒకవేళ డ్రాలో తమ పేరు వస్తే మాత్రం ఎంపికైతే మాత్రం వెంటనే 1,00,000 రూపాయలు చెల్లించవలసిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 5 లక్షలు మొత్తం 6 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం, అది కూడా విడతల వారీగా చెల్లించాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే దాదాపు 40 నుంచి 50 లక్షల వరకు వెచ్చించే ఇల్లు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఖర్చు అంటే సుమారు ప్రభుత్వం అయితే 5 లక్షలు కట్టిస్తామని గతంలో చెప్పింది, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది. కానీ ఇప్పుడు అటు ఎవరైతే ఇల్లు వచ్చినటువంటి వారు 6 లక్షలు తిరిగి పే చేయాలని చెప్పిందో ఆ సంబంధించిన దానిపై కూడా ఒక విధి విధానాలు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మరోవైపు డబ్బులు చెల్లించే అంశంపై కూడా ఎటు బీఆర్ఎస్ నేతలు కూడా కొంత విమర్శలు చేస్తున్నారు. తమ హయాంలో మెయిన్ ప్లేసెస్లో ఇల్లు ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా డబ్బులు కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు తీసుకొని పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రోజు నుంచి ఇందిరమ్మ టవర్స్ని శంకుస్థాపనకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క ఇందిరమ్మ టవర్స్ ప్రారంభించడం కూడా ఘనంగా జరిగే అవకాశం ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ సునీల్.